అంటే తలలో అక్కడక్కడ తెల్లంట్రుకలు వస్తున్నాయి కదా, అవి కవర్ చేయడానికి నల్ల పెయింట్ వేసుకుంటున్నాను. దాన్ని పెయింట్ అనరా ఆంటీ, హెయిర్ డై అంటారు. కలర్ కి పెయింట్ కి కూడా తేడా తెలీదు. నీకెందుకే ఈ సోకులు? పెళ్లి చేసుకోవడానికిరా. హెయిర్ తెల్లబడుతోంది. ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా ఆంటీ? వయసు అయిపోయాక పెళ్లి చేసుకోవడం అవసరం అత్తయ్య? నాకేం వయసు అవ్వలేదు. చిన్నపిల్లలకు కూడా జుట్టు తెల్లబడుతోంది, అదేదో ప్రాబ్లం అట. మీకైతే ఏజ్ ప్రాబ్లమే, వయసు దాచిన దాగదాంటీ. ఏం కాదు. ఇప్పుడు నా జుట్టు చూడండి, ఎంత నల్లగా, ఎంత అందంగా నిగనిగలాడిపోతోందో. నా ముందు నువ్వే పెద్దదానిలా కనిపిస్తున్నావు, నేను నీ ముందు చాలా చిన్నపిల్లలా కనిపిస్తున్నాను. నేను దెయ్యం అనుకుని పొరపాటు చేశానే. దొంగ అనుకునుంటే దుప్పటి మూసి కుమ్మేసేవాళ్ళం. ఆ పని చేయాల్సింది అఖిల్, అప్పుడు కానీ ఆంటీకి అర్థమయ్యేది కాదు. మీకు నేనంటే కుళ్ళే, అందుకే అసూయతో చచ్చిపోతున్నారు. రేపు కృష్ణాష్టమి కదా, చూడండి నా అందంతో, నా నల్లని కురులతో ఆ కృష్ణుణ్ణి మురిపిస్తాను. అసలు ఎవర్రాది? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది. నాకే ఎదురొస్తుంది. వదిన పోతే ఆస్తంతా నాదే అనుకున్నాను. వదినని మభ్యపెట్టి పిల్లల్ని చెడగొట్టి ఒక్కో మెట్టు పేర్చుకుంటూ వచ్చాను. బర్త్డే రోజు వదిన్ని చంపాలనుకుంటే ఆ వసు కాపాడింది. ఆఫీసులో చంపాలనుకుంటే ఆ అభిరామ్ గారు కాపాడాడు. ఇద్దరూ మా వదిన పాలిట పార్వతీ పరమేశ్వర్లు అయ్యారు. వదిన ఆ వసుకి ఆఫీస్ పగ్గాలిచ్చింది, అదేమో నన్ను లెక్కలు అడుగుతుంది. 2 రోజుల్లో 25 లక్షలకి లెక్క చెప్పమంటుంది. నేను మింగేసింది 25 లక్షలు కాదు, కోట్లని తెలిస్తే వదిన నన్ను ఆఫీస్లోంచి ఇంట్లోంచి గెంటేస్తుంది, జైలుకు పంపిస్తుంది. కాలు మీద కాలేసుకుని దర్జాగా బతకాల్సిన నేను జైల్లో చెప్పకూడదు తినాలి. అలా జరగకూడదంటే ఆ వసుని చంపేయమంటారా సార్? చెప్పండి సార్, లేపేస్తాను. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదే కదా, లేపేలేమా? అది ఆడదేరా, కానీ దాని వెనక ఒక మగాడున్నాడు, దాని మూగుడున్నాడు. అయితే ఆ వసుతో పాటు వాణ్ణి లేపేద్దాం. అదంత ఈజీ కాదు, వాడు మామూలుడు కాదు. వాణ్ణి టచ్ చేసి మొన్ననే ఒక ఎదురు దెబ్బ తిన్నాను. వదిలేండి సార్, ఈసారి చావు దెబ్బ కొడదాం. ముందు వసుని దెబ్బ కొట్టాలి. ఆ టైంలో అభిరామ్ వసు పక్కన ఉండకూడదు. రేపు కృష్ణాష్టమి, అందరూ ఇంట్లో ఉంటారు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు రేపు ఆ ఇంటి ముందుండి అన్నీ గమనించు. టైం చూసి నాకు ఫోన్ చేయి, ఏం చేయాలో చెప్తాను. ఓకే సార్, రేపే ఆ వసు కదా, ముగించేద్దాం. ఉంటా సార్. వచ్చారా? త్వరగా స్నానం చేసి రండి. మీరేంటండి ఇంకా రెడీ అవ్వలేదు? నా కోసం ఎదురు చూడొద్దని చెప్పాను కదండి. నేనేం మీకోసం ఎదురు చూడలేదు, మీకు కావాల్సినవి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాను. నాకు కావాల్సిన వాళ్ళ? అవును. స్నానం చేసి వచ్చి ఈ కొత్త బట్టలు కట్టుకోండి. ఈ కొత్త బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి? నేనే తెప్పించాను. ఎందుకండి? ఎందుకేంటి, ఈరోజు పండుగ, కొత్త బట్టలు కట్టుకోరా?
ఆల్రెడీ నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి కదండి. మాకు కూడా చాలా బట్టలున్నాయి, కానీ మా అందరికీ మీరు కొత్త బట్టలు తీసుకురాలేదా? నాకు మీ అందరి సంతోషం ముఖ్యం. నాకు మీ సంతోషం ముఖ్యం. అనవసరమైన ఖర్చు ఎందుకండి? అంటే పండుగ రోజు మేమందరం కొత్త బట్టలు కట్టుకుని మీరు మాత్రం పాత బట్టలు కట్టుకుంటారా? అది కాదండి. మీరింకేం మాట్లాడకండి. మీరు ఈ కొత్త బట్టలు కట్టుకుంటేనే నేను మీరు తెచ్చిన కొత్త చీర కట్టుకుంటాను. డాడీ, పిల్లలు కూడా ఇంకా రెడీ కాలేదు. ముందు మీరు రెడీ అవుతేనే మేము రెడీ అవుతాం. అవును డాడీ, మీరు మమ్మీ తెచ్చిన కొత్త బట్టలే వేసుకోవాలి. మాకంటే ముందు మీరే రెడీ అవ్వాలి. మీరు రెడీ అయ్యి మమ్మల్ని రెడీ చేయాలి. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మీ అందరి గురించి నేను ఆలోచిస్తుంటే నా గురించి మీరు ఆలోచిస్తున్నారు. నాతో ఒక్క మాట కూడా ముందే చెప్పలేదు. మీరు మాత్రం మాతో చెప్పే కొత్త బట్టలు తెచ్చారా? స్నానానికి వెళ్ళండి, పూజకి టైం అవుతోంది. త్వరగా వెళ్ళండి డాడీ. 5 minutesలో రెడీ అయ్యి వస్తాను. ఓకే? పదండి పిల్లలు, మిమ్మల్ని రెడీ చేస్తాను. సరే మమ్మీ. పదండి. హారిక త్వరగా రెడీ అవ్వు, పూజకి టైం అవుతోంది. అవుతాను కానీ మీరేంటి ఈ మధ్య రూట్ మారుస్తున్నారు? నేను రూట్ మార్చడం ఏంటి? అదే అభిబావ్ గారికి సపోర్ట్ చేస్తున్నావు కదా. ఎప్పుడు చేశాను? నైట్ నన్ను ఆంటీని మాట్లాడొద్దన్నావు. ఆ విషయం మాట్లాడకు హారిక. ఎందుకని? అభి అన్నయ్య మనందరికీ కొత్త బట్టలు తెచ్చాడు కదా, అలాంటప్పుడు అన్నయ్యని వాచ్మెన్ అని అవమానించడం ఓ నీకు నచ్చలేదు కదా? కాస్త హర్టింగ్ అనిపించింది. ఓహో, బ్రదర్ సెంటిమెంటా? కాదు, అన్నయ్య కంటే మనం మెరుగైన జాబ్స్ చేస్తున్నాం. ఇంట్లో 1 రూపీ కూడా ఇవ్వట్లేదు. వాచ్మెన్ జాబ్ చేస్తూ కూడా అన్నయ్య అందరికీ బట్టలు తీసుకొచ్చాడు. అది గుర్తించాల్సింది పోయి. అవునా? అయితే వసు అక్క మనకంటే బెటర్ జాబ్ చేస్తుంది కదా, తను కూడా కొత్త బట్టలు తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు? వదిన కాంట్రిబ్యూషన్ ఉండే ఉంటుంది. అంత లేదు, ఇదంతా గేమ్ అఖిల్. మన నుంచి సింపతి కొట్టేయడానికి వసు అక్క అభిభావలాడుతున్న గేమ్. అసలు నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావో ఏమో. మన వాటా ఇంటిని కూడా వాళ్ళు తమ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుని మనల్ని ఆడిస్తున్నారు. అది గుర్తించు ముందు. అనవసరంగా మంచోడివి కావాలని ట్రై చేయకు. హారిక, ఏం చేస్తున్నావే? అమెరికా వెళ్ళటానికి లగేజ్ సర్దుకుంటున్నాను. నీకు నాకు అంత అదృష్టం కూడానా? మరి తెలిసి అడుగుతారేంటి? పూజకి రెడీ అవుతున్నాను. హారిక, నా దగ్గర కట్టుకోవడానికి నిన్న అభిగాడిచ్చిన కొత్త చీర ఉంది కానీ పెట్టుకోవడానికి మంచి నగలే లేవే. నన్నేం చేయమంటారు? మొన్న మీ అమ్మ కొనిచ్చిన నెక్లెస్ ఉంది కదా, అది కాస్త ఈ రోజు పెట్టుకుని సాయంత్రం తిరిగిచ్చేస్తానే. నేనివ్వను, అది మా అమ్మ గిఫ్ట్. ప్లీజే, ఈ ఒక్కరోజే పెట్టుకుంటాను, మళ్ళీ అడగను. మళ్ళీ ఎప్పుడైనా ఇస్తాను, ఈ రోజు మాత్రం ఇవ్వను. అయినా మీ దగ్గర కూడా చాలా నగలున్నాయి కదా. ఇదిగో, ఏవి మంచిగా లేవు, అన్ని పిచ్చి నగలే. పిచ్చిదో మంచిదో ఏదో ఒకటి పెట్టుకోండి. నేనైతే నా నెక్లెస్ ఇవ్వను. వెళ్ళండి, నేను రెడీ అవ్వాలి. అదే పాపం అంతగా అడుగుతుంది కదా, ఆ నెక్లెస్ ఇవ్వచ్చు కదా హారిక. ఈ రోజు ఇస్తే రోజు అడుగుతుంది. మా మమ్మీ ఇచ్చింది నేనే వేసుకోవాలి. పడేసుకుందా? నేను స్నానం చేసి వస్తాను. 10 minutesలో రెడీ అవుతాను. త్వరగా కానివ్వు. నాకు నెక్లెస్ ఇవ్వనంటావే? ఆ నెక్లెస్ నువ్వెలా పెట్టుకుంటావో చూస్తాను.
దాన్ని పోడు చేయకపోతే నా పేరు సుమంగళియే కాదు. కృష్ణ మా బాలకృష్ణుడు రెడీ. మా గోపికలు కూడా రెడీ. ఏమైందండి? ఏం లేదండి. మీ గోపికల కన్నా మా కృష్ణుడే చాలా అందంగా ఉన్నాడు. ఏం కాదు, మా గోపికలే అందంగా ఉన్నారు. లేదు లేదు, మా కృష్ణుడే బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. చూడు డాడీ, పెద్దనాన్న మమ్మల్ని బాలేదంటున్నాడు. మేం బాగున్నామని చెప్పు డాడీ. అను, కీర్తి, నాకంటే మీరే బాగున్నారు. నేను చెప్తున్నాను కదా. ఏంటండి అటువైపే అలా చూస్తున్నారు? ఇంటి బయట ఉండి మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపించింది. మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు అభి? ఇంటి ముందు ఎవరో తిరిగినట్టు అనిపించింది. పండగ కదా అభి, అందరూ ఇంట్లోనే ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వసు గారు, మీరు పూలు పెట్టుకోలేదేంటండి? అయ్యో, తెచ్చిన పూలన్నీ నేను హారిక పెట్టుకున్నాం అభి. మిగిలిన పూలు పిల్లలకి పెట్టాను. పర్వాలేదక్క, ఒక్క పూట పువ్వులు పెట్టుకోకపోతే ఏమీ కాదు. పండగ పూట పువ్వులు పెట్టుకోకపోతే ఎలా వసు? అలా ఉండకూడదు. నేను వెళ్ళి పూలు తీసుకొస్తాను. వద్దండి, పర్వాలేదు. పండగ పూట పూలు పెట్టుకోకుండా ఉండకూడదని వదిన చెప్తున్నారు కదా వసు గారు. 10 నిమిషాల్లో తీసుకొస్తానుండండి. ఇంట్లో వసు, పిల్లలు, వాళ్ళ బంధువులు ఉన్నారు సార్. అభిరామ్ లేడా?
ఇప్పుడే వసుకి పువ్వులు తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు సార్. అభి తిరిగి వచ్చేలోపు వసుని వేసేనా సార్? వద్దు, డైరెక్ట్గా అటాక్ చేస్తే దొరికిపోతాం. ఇప్పుడు పెట్టుకోవే విరిగిపోయిన ముక్కలైన నెక్లెస్నా. అఖిల్, ఏంటిది? వదులు, ఎవరైనా చూస్తారు. ఎవరు చూస్తే ఏంటి, మనం భార్యాభర్తలమే కదా. మనం భార్యాభర్తలమే బాబు, కానీ ఇలా బహిరంగంగా రొమాన్స్ చేయటం బాగోదు. బాగుంటుంది. ప్లీజ్ అఖిల్, పూజకి టైం అవుతుంది, వదులు. వచ్చావా? ఎప్పుడు చూడు పానకంలో పుడకలాగా వచ్చేస్తావే. ఈ నెక్లెస్ ఇలా ఉందేంటి? ఇలా ఉండడం ఏంటండి? అంటే అది మొన్న చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని. మొన్నటికి ఇప్పటికీ నెక్లెస్ ఎందుకు మారుతుందే? అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంటుంది. పగలు కొడితే ఎలా ఉంటుందిరా? పగలగొట్టడం ఏంటంటే? ఏం లేదు. నువ్వేదో చేసినట్టున్నావు, చెప్పవే. నేనేం చేశానురా? నేనేం చేయలేదు. ఇందాక నువ్వు ఈ నెక్లెస్ ను ఈ క్లాత్ లో చుట్టు పెట్టావు కదే. అవును, మీరు మీ నగలతో వచ్చారు కదా, వెళ్ళేటప్పుడు మీ హారం ఒకటి కింద పడిపోయింది. అది ఆ క్లాత్ లో చుట్టి అక్కడ పెట్టాను. అంటే నా హారాన్ని నేనే పాడు చేసుకున్నాను అన్నమాట. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? నా గొయ్యి నేనే తవ్వుకున్నాను రా. నా హారాన్ని నేనే పగలు కొట్టుకున్నాను. అంటే మీకు నెక్లెస్ ఇవ్వలేదని క్లాత్ లో ఉన్నది నా నెక్లెస్ అనుకుని మీ హారాన్ని పగలగొట్టారా? అందుకే చెడపకురా చెడేవు అంటారు. మరి నువ్వు ఇంత తింగరదానిలా ఉన్నావేంటే? నువ్వు లైఫ్ లో బాగుపడవు. వెళ్ళి రెడీ అవ్వు, బుర్ర తక్కువదనా. ఎలా బాబు, 3 మల్లెపూలు ఎంత? 20 రూపాయలు సార్. అవునా? అయితే 5 మూరలు ఇవ్వండి. అలాగే సార్.